పూంచ్ సెక్టార్లో పాక్ కాల్పులు తిప్పికొట్టిన బీఎస్ఎఫ్ జవాన్లు. ఎల్ఓసిలో పాక్ గట్టి షాక్, 5 బంకర్లు ధ్వంసం చేసిన ఆర్మీ. పంజాబ్లోని 6 జిల్లాల్లో హై అలర్ట్, ఉన్నతాధికారులతో సీఎం హై లెవెల్ మీటింగ్. దేశం ఎప్పుడు తలవంచదు, ప్రజల రక్షణే లక్ష్యమన్న మోదీ. సర్జికల్ స్ట్రైక్కు అఖిలపక్షం మద్దతు, ఆపరేషన్కు విపక్షం క్లీన్ చిట్. భారత్ సర్జికల్ స్ట్రైక్ నిజమే, తగిన సమాధానం ఇస్తామన్న పాక్ ఆర్మీ. దేనికైనా సిద్ధం, ఆర్మీ సన్నద్ధం, టైం ప్లేస్ చూసి కొడతామన్న ఇమ్రాన్. జర్నలిస్ట్ను నిర్బంధించిన వెనెజులా, కెమెరా కిట్ స్వాధీనం. ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు, లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చ. విశాఖ రైల్వే జోన్ పై ప్రకటన చేయండి, పీయూష్ కి బాబు లేఖ, ప్రత్యేక లేఖ. ఒకటిన మోదీ విశాఖ టూర్, అడ్డుకుంటామంటున్న టీడీపీ. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు, 1 నిమిషం ఆంక్షలతో ఇబ్బందులు. రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం, కమిషనర్తో సహా 3 మృతి. సైన్యానికి మద్దతుగా నిలుద్దాం, ట్విట్టర్లో కేటీఆర్ ట్వీట్. వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి, గాంధీలో డాక్టర్పై బంధువుల దాడి. క్యూనెట్ కేసులో ప్రముఖులకు ఉచ్చు, షారుఖ్తో సహా 500 మందికి నోటీసులు. కమల్, రజని ఒకటై పోటీ చేయాలి, అప్పుడే అసలైన తీర్పన్న విశాల్.